హైదరాబాద్లోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. నాలాల పూడికతీత, చెరువుల పునరుద్ధరణ చాలా మంచి నిర్ణయమన్నారు. ఎన్ని విమర్శలొచ్చినా అందరికీ మంచి చేయాలనే నిర్ణయంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. కబ్జాకు గురైన వాటిని పునరుద్ధరించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డికే సాధ్యమన్నారు. చెరువుల పునరుద్ధరణలో ప్రతిపక్షాలకు మంచి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు అరికపూడి గాంధీ. ఎప్పుడు తుఫాన్ వచ్చినా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ప్రజలు బయటకు రాకూడదు అనే అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తూ ఉన్నాం. అప్రమత్తంగా ఉండండి, స్కూల్స్కి సెలవులు ఇస్తున్నాం అనే పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ అధిగమించాలి అని అంటే మనం ఏం చేయాలా? ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు తప్పించి రెండో ఉద్దేశం కాదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా చేయాల్సిన బాధ్యత, పార్టీలకు అతీతంగా చేయాల్సిన బాధ్యత. మరి అక్కడ వేల కోట్ల రూపాయల గంగా నదికి కాశీ ఉత్సవాల్లో భాగంగా మోడీ గారు ఎలా ఖర్చు పెట్టారు? అక్కడ వేల కోట్లు, దానిలో 1/4 ఇచ్చినా తెలంగాణ అయిపోతుంది. 1/4 ఇవ్వకపోయినా, ఆర్థికంగా సహకరించకపోయినా, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి అన్ని కోణాల్లో సంక్షేమము, అభివృద్ధి రెండింటిని కూడా రెండు కళ్ళు అని చెప్పి తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. మనమంతా కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకి ఎంత ఖర్చు పెడుతున్నాం, అలాగే వేల కుటుంబాలను బతికించడానికి, వేల కుటుంబాల ఆరోగ్యం బాగుపరచడానికి కూడా ఒక్క చెరువు దత్తం తీసుకోండి. అది స్కూల్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. చక్కగా మీ బోర్డు పెట్టుకోండి, గౌరవిస్తాం. మా పిల్లలందరూ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అభినందనలు తెలుపుతూ వేల కుటుంబాలని దీపం పెట్టినటువంటి మహానుభావులుగా గుర్తిస్తాం. అవసరమైతే అఫీషియల్గా ప్రభుత్వం నుంచి కూడా మీకు ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందన కార్యక్రమం చేస్తాం తప్పించి ఎక్కడా కూడా కించపరిచే ప్రసక్తి లేదు. మరి ఇవాళ హైడ్రా వాకింగ్ ట్రాక్ల్లో కానీ, గ్రీన్లో కానీ, ఆక్యుపేషన్లో కానీ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. వాటిల్లో కూడా సమన్వయం చేసుకుని కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుని చెరువులు పునరుద్ధరణ ఏకైక లక్ష్యంగా, చెరువులు పునరుద్ధరణే సాధనే ధ్యేయంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి తొమ్మిడికుంట చెరువు పైన మానవహారం కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యాన్ని చేసి ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఈ చెరువు ఉందని, ఈ చెరువు విస్తరణ ఈ విధంగా అభివృద్ధి జరుగుతుందని, ఈ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ సమగ్ర నాణ్యమైనటువంటి జీవితం కోసం పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కు పార్కు, చిల్డ్రన్స్కు పార్కు, జిమ్ ఐటమ్లు ఇవన్నీ ఏర్పాటు చేసి మరి ఇంత మంచి చెరువు మేము 2009 నుంచి 2024 అంటే 15 ఏళ్ళ మా సుదీర్ఘ ప్రత్యక్ష రాజకీయాల్లో కార్పొరేటర్గా సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో ఈ చెరువు ఈ స్థాయికి వస్తుందని, ఒక చెరువు ఇక్కడ ఉందని కూడా మాకు తెలియదు. ఇది 29 ఎకరాల చెరువు ఏదైతే ఉండనో, 29 ఎకరాల 26 గుంటలు, ఇందులో 14 ఎకరాలు కబ్జా గురైంది. ఇక్కడే పక్కకు మనం సింధు హాస్పిటల్ చూస్తున్నాం, యశోద హాస్పిటల్ చూస్తున్నాం. అది ప్రభుత్వ స్థలాలు, ఎన్నో వేల కోట్లకు ఆక్షన్ మరి చేయడం జరిగింది. కానీ అక్కడ ఇప్పుడు ఉన్న వారికి కూడా ఆక్సిజన్ లేదు. మేము కరోనా వచ్చినప్పుడు మేము కూడా ఒక కరోనా బాధితులము. నాతో పాటు ఎంతోమంది 50 లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ లేక చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క చెరువు వల్ల 30 ఎకరాల లంగ్ స్పేస్, ఈ నగరం నడిబొడ్డున ఇంత లంగ్ స్పేస్ వల్ల ఇక్కడ పేదవాళ్ళకు, గొప్పవాళ్ళకు అందరికీ మరి ఒక నాణ్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంది. ఇది కేవలం రేవంత్ అన్న గారి యొక్క సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాలు ఆచరించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఇది తీర్చిదిద్దుతా, దీని రియాలిటీ చేస్తా, డ్రీమ్ను ఫుల్ఫిల్ చేస్తా. ఈ యొక్క సిటీ గ్రీన్ సిటీ, వాటర్ సస్టైనబుల్ సిటీగా
చేసి చూపిస్తా అని చెప్పి చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు మనం జిందా మిసాలిడ మనం లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ బాధ్యతలో భాగంగా ఇక్కడ భాగస్వామ్యమైనటువంటి విద్యార్థులు, పక్కనున్నటువంటి కాలనీ వాస్తవ్యులు, స్లమ్లో హైరైజ్ అపార్ట్మెంట్ వాళ్ళు అందరిపైన కూడా బాధ్యత ఉంది. కాబట్టి అందరిని ఇందులో మమేకం చేసి వారిని కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రస్తుతం తరం వాళ్ళు కూడా వారు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మన కబ్జా గురి కాకుండా, చెత్త చెదారం వేయకుండా, డెబ్రీస్ వేయకుండా, కాలువలు కబ్జా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే కాదు మన అందరిపైన కూడా ఉందని చెప్పి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వర్షం శిల్పారామం ముందట 8 ఫీట్ల నీళ్ళు ఆగుతూ ఉండే, ఇక్కడ కాలనీలు మునిగిపోతూ ఉండే, అటు పక్కకు మాదాపూర్కి వెళ్ళి వచ్చినటువంటి కాలనీలు మునిగిపోతూ ఉండే, అన్యాక్రాంతమైపోయి ఇబ్బందులు పడుతూ ఉండే. కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది 9 మీటర్ల బండు, 9 మీటర్ల ఇన్లెట్లు 2 ప్రొవైడ్ చేయడం జరిగింది, అవుట్లెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, సెడిమెంటేషన్ ఐలాండ్ క్రియేట్ చేయడం జరిగింది, టాయిలెట్లు చేయడం జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ లాస్ట్ వీక్లో ఇది ప్రజానీకానికి అంకితం చేయబోతూ ఉన్నారు. తర్వాత మనమందరం కూడా దీన్ని వినియోగించుకోవాలన్నటువంటి ఆలోచనతోటి, సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. స్పందించి సానుకూలంగా అందరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వారందరికీ కూడా మన రామ్మోహన్ అన్న, మరి తెలంగాణ స్టేట్ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ వారి యొక్క విలువైన సమయం ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. మీడియాకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రోడ్ అభివృద్ధి కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్లో, డ్రైనేజీలు ఇవి ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అది పీరియాడికల్గా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, అది రిపీట్ చేసి మళ్ళీ రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ ఇదేదైతే కవరేజ్ మీరు చేయబోతా ఉన్నారో ఇది ప్రస్తుత తరానికి, భవిష్యత్ తరానికి, మీ యొక్క సామాజిక వర్గం ఉన్నా కానీ వారు కూడా ఉపయోగించుకొని రేపు ఈ స్థలం నుంచి రానున్నటువంటి భవిష్యత్తులో ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అది యోగాలో కానీ, విద్యాపరంగా కానీ అనేక రంగాల్లో రాణిస్తారన్నటువంటి పరిపూర్ణమైనటువంటి మాకు విశ్వాసం ఉంది. ఆ విధంగా ముందుకు సాగుతుంది, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి మేము విశ్వసిస్తూ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరున, అదే మాదిరిగా మా కాంగ్రెస్ క్యాడర్ శ్రేణులు అందరికీ కూడా ఈ సందర్భంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ అన్నకు శతకోటి వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి, వారి కుటుంబాన్ని, అదే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలని చెప్పి మనసా వాచా కర్మేనా కోరుకుంటున్నాం.